శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో ఏమైనా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తదుపరి సింహరాశి వారికి 9వ తారీఖు జూన్ నుంచి 3వ తారీఖు జూలై వరకు కూడా గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఏదో తెలియనటువంటి భయం లోపల వెంటాడుతూ ఉంటుంది. మరి ఇది నేను చేయలేకపోతే నన్ను ఏమనుకుంటారో అని మనసులో మొదలుపడుతూ ఉంటారు. కానీ మీ వల్ల మాత్రమే అవుతుందని చుట్టుపక్కల జనాలందరూ మిమ్మల్ని ఎదురుకు తీసుకురావడం, ఆ పని పూర్తి చేసేయడం, పర్వాలేదు భగవంతుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఈ పని పూర్తి చేయగలిగాను అని మళ్ళా స్థమతపడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా ఈ నెలలో ఆర్థిక పరంగా కాస్త స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంటారు సింహరాశి వారు. అప్పులు అనేటువంటివి తీరుస్తారు. కొత్త అప్పు చేయడానికి ఇప్పుడొద్దు, ఈ పాత అప్పులన్నీ ముందు క్లియర్ చేసేద్దాం అని ఒక నిర్ణయానికి అయితే తీసుకుంటుంటారు. కొత్త అప్పు చేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అప్పుల బాధ నుంచి కాస్త వెసులుబాటు వచ్చేటువంటి అవకాశం ఈ నెలలో ఉందని చెప్పుకోవచ్చు. పైగా పూర్వం ఎప్పుడో మీరు చేసినటువంటి ఎప్పుడో మీరు ఇచ్చినటువంటి దానమో లేకపోతే రుణమో ఏదైతే ఉందో అది మళ్ళా తిరిగి రావడం, ఆ రోజు మీరు ఇవ్వడం వల్ల మేము ఈరోజు ఇంత బాగున్నామని చెప్పి మీ ధనాన్ని మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల అవసరమైన సమయంలో భగవంతుడి రూపంలో వచ్చాడని చెప్పి భావించుకోవడం, ఆ అప్పు నుంచి మీరు గండం నుంచి గట్టెక్కడం అనేది ఖచ్చితంగా ఈ నెల 18వ తారీఖు నుంచి 24 మధ్యలో జరుగుతుంది. సింహరాశి వారు ఈ నెలలో కాస్త సమన్వయం పాటిస్తూ ఉంటారు. విందు వినోదాలు ఎక్కువగా పాల్గొరు. ఏముందిలే, నేను చూడండి విందులా, నేను చేయనటువంటి ఈ ఎంజాయ్మెంటా అని చెప్పి కాస్త దూరంగానే ఉంటారు. భగవద్నామస్మరణ చేద్దాం, కాస్త భగవంతుడికి మన జీవితంలో కేటాయించుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. పూర్వం ఎప్పుడూ చూడనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేయడం ఈ సింహరాశి వారు ఖచ్చితంగా ఈ నెలలో చేస్తారు. పైగా అనుకోకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అత్యంత ఆప్తులను కోల్పోయేటువంటి అవకాశం కూడా ఈ నెలలోనే జరుగుతుంది సింహరాశి వారికి. వీరుండుంటే నా జీవితంలో మార్పు వచ్చేది, ఇతన్ని నేను కోల్పోయాను అనేటువంటి మదన పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. మానసిక క్షోభ అనేటువంటిది జూన్ 11వ తారీఖు నుంచి 20 మధ్యలో మానసిక క్షోభ అనేటువంటిది సింహరాశి వారు అనుభవిస్తాం ఖచ్చితంగా జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా మెదడుకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు, మతిమరుపు రావడం, పెట్టిన వస్తువుని ఎక్కడ పెట్టామో నేను మర్చిపోవడం, ఇచ్చిన మాటని నేను చెప్పాను ఈ మాట అని అనడం, ఏదో ఆలోచించేటువంటి ధోరణిలో ఉండడం అనేటువంటిది ఈ నెలలో జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఆర్థికంగా పర్వాలేదులే అనేటువంటి మాట అయితే అనిపించుకుంటూ ఉంటారు.
ఎక్కడా ఎవరిని కూడా ఏ ఇబ్బందులు పెట్టకుండా ఈ నెలలో కొనసాగింపు జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారి జూన్ నుంచి జూలై వరకు కూడా కాస్త దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఎక్కువగా పాల్గొనడం, దీనివల్ల రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుకు బాట వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా సింహరాశి వారు గురుడు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కాలం కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. కాలం కలిసి వస్తుందనే విషయం చెప్పుకోవచ్చు. సింహరాశి వారు వ్యక్తిగతమైన జాతకం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే కనుక మీ ఫోటోను పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సింహరాశి వారు 9వ తారీఖు జూన్ నుంచి 3వ తారీఖు జూలై వరకు కూడా ప్రతిరోజు ఏదన్నా గ్రామ దేవత దేవాలయాన్ని ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ సమర్పించిన ఆదివారం రోజున అద్భుతంగా కలిసి వస్తుంది. అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా సింహరాశి వారు సుదూర ప్రాంతాలకి ప్రమోషన్లు రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడా చందనాన్ని ధరించండి. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం కలిగి ఉంటుంది.